టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను తిరుపతి గురించే మీతో షేర్ చేసుకుంటానండి. వైకుంఠ ఏకాదశి రోజే మేము తిరుపతి బయలుదేరాం. ఆ నెక్స్ట్ డేనే తిరుపతిలో దిగి శ్రీనివాసం సత్రం ఉంటుంది కదా, అక్కడే మాకు రూమ్ దొరికింది. కింద రూమ్ దొరికిందండి. కొండపైన అయితే అస్సలు మాకు దొరకనే లేదు, కుదరలేదు అసలు. కింద లక్కీగా ఒక రూమ్ దొరికింది, అది కూడా దొరకపోయి ఉంటే ఇంకంతే. సో స్టేషన్లో దిగేసి అక్కడికి వెళ్ళి కొంచెం టీ అయితే తాగాం. యాక్చువల్గా చాలా చలి ఉంటుంది అనుకున్నాను, కానీ కొండ కింద అయితే అస్సలు చలి లేదండి, నార్మల్గానే ఉన్నది. అలా లోనికి వెళ్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమని చూస్తే అప్పుడే ఆ ఫీల్ వస్తుంది కదండి మనకి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఆయనకి అదే అడిగాను, ఇది ఎప్పుడండి కట్టారు, భలే ఉంది, ఈ మధ్యనే కట్టారంట. ఆయన నవ్వారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, నువ్వు ఎప్పుడు కింద రూమ్ తీసుకోలేదు కనుక నీకు తెలియలేదు అని. కరెక్ట్, మేము ఎప్పుడు కూడా కింద రూమ్ తీసుకోలేదండి. అన్ని విధాలుగా బాగుంటుందని పైన మాకు రూమ్ బుక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఈసారి ఈ వైకుంఠ ద్వారం తెరిచిన ఈ 10 days కూడా మొత్తం ఇంకా రూమ్స్ ఎక్కడ ఖాళీ లేవండి. అందుకనే మేము కింద తీసుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ముందుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కొంతమంది చనిపోయారు. దానివల్ల ఏంటంటే ఫ్రీ దర్శనాలన్నీ బంద్ చేస్తారండి. సో దాని వలన మనకి కొండపైకి వెళ్తే రూమ్స్, లాకరు ఇవన్నీ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్లోనే దొరుకుతున్నాయండి. ఎందుకంటే ఖాళీగా ఉంది, రద్దు లేదండి, అస్సలు అయితే క్రౌడ్ లేదు. నేను అదే చూసాను, ఏంటబ్బా తిరుపతి అసలు క్రౌడ్ లేదని. కానీ క్రౌడ్ అయితే లేదు. ఫ్రీ దర్శనం ఇంకా ఆపేసి ఓన్లీ 10 days ఈ స్పెషల్ దర్శనానికి అలౌ చేశారండి. అండ్ ఎవ్రీడే అయితే కింద ఇప్పుడు మేము వచ్చిన ఈ సత్రం దగ్గరే టికెట్స్ కూడా ఇస్తున్నారు ఫ్రీ దర్శనం వాళ్ళకి. సో రూమ్కి వెళ్ళి నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. మా డాడీ, బాబు, మా ఆయన వీళ్ళైతే అవ్వలేదు. ఎందుకంటే పైన గుండు కొట్టాక వీళ్ళు అక్కడ స్నానం చేస్తారని ఓన్లీ నేనే కింద రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం లగేజ్ క్లాత్స్ వేసుకోవాలి కదా, ఆ క్లాత్స్ని పట్టుకొని అయితే కొండపైకి వెళ్తూ ఉన్నాము. తిరుపతి కొండపైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుందండి. సో పడుకుని పోతాను. లేకుంటే ఒకటి వామిటింగ్స్, ఇంకోటి ఏంటంటే కొంచెం పక్కన లోయలా ఉంటుంది కదా, చూస్తుంటే కొంచెం ఎందుకో తెలియదు చిన్న భయం. ధైర్యంగా ఉంటాను వెంకటేశ్వర స్వామి ఉన్నారని, కానీ ఎందుకో తెలియదండి, చిన్న భయంగా కూడా అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే మేము కింద ఫ్రెష్ అప్ అయిపోయి కొండపైకి అయితే ఎక్కేస్తూ ఉన్నాము. కింద అస్సలు చలి లేదు కదా, పైన కూడా అస్సలు చలి ఉండదు అనుకున్నాం. కానీ బస్ ఎక్కి ఒక 15 నిమిషాల తర్వాత బాబోయ్ చలి స్టార్ట్ అయిందండి. మామూలుగా చలి కాదు, వణుకొచ్చేసింది. ఇంకా తిమిరి పట్టేసే కాలు చేతులు, అంత చలి ఎక్కువ ఉందండి కొండపైన. మంచు అయితే మొత్తం కమ్మేసింది, ఇంకా మనుషులు కూడా కనిపించినంతగా మంచు కమ్మేసింది. మేము కింద రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి కొండపైకి ఎక్కేటప్పటికే ఒక 10 అలా అయిందండి. మేమంటే ఎవరూ టిఫిన్ చేయలేదు, కానీ అంటే బస్సు కదా, ఘాట్ రోడ్లు కదా, వామిటింగ్ అయిపోద్దని. బట్ మా డాడీ టిఫిన్ చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి పైకి వెళ్ళేటప్పటికి ఒక 10 అయింది. ఆ 10కి కూడా ఎంత మంచు ఉందంటే మాకు అర్థమైంది, అదే పొద్దున్న వస్తే ఇంకెంత అలా ఉంటుందా అనేసి. చాలా చలిగా ఉందండి, వామ్మో అనిపించేసింది. ఇంకా అవి చూడ్డానికి కూడా నాకు భయం వేస్తూ ఉంటుందండి. అంటే ఒక్కొక్కరికి చిన్న చిన్న భయం ఉంటుంది కదా, నాకు శ్రీశైలం వెళ్ళినా తిరుపతి వెళ్ళినా కొంచెం ఘాట్ రోడ్లు అంటే కొంచెం భయంగానే ఉంటుందండి. తర్వాత మేము వచ్చేసిన నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే, రోడ్డు పైన ఎవరికో ఒకటి చిరుత కనిపించిందంట. నెక్స్ట్ బస్సు ఏదో చిన్న పిట్టగోడకి ఇలా గుద్దేసుకుందంట. ఎవరికేం కాలేదు కానీ ఆగిపోయింది బస్సు. అలాంటివి వింటే కొంచెం భయం వేస్తుంటుంది. అండ్ కొండపైకి వచ్చేసాక నేను చూసింది ఏంటంటే, ఫ్లవర్స్తో ఏంటండి బాబోయ్ డెకరేషను, వామ్మో అసలు ఎంత డెకరేట్ చేశారు, ఎన్ని రోజుల నుంచి చేశారు, ఇన్ని ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెచ్చారో నాకు అర్థం కాలేదండి. మొత్తం కలిపి 1 కోటి రూపాయలు ఉంటాయేమోనండి ఈ ఫ్లవర్స్ డెకరేషన్ అంతాను. దేన్ని వదిలిపెట్టలేదండి, ఒక గోడని, రాయిని, దేన్ని వదిలిపెట్టలేదు. అవన్నీ మీరు ఒకసారి ఆ డెకరేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కొండపైకి వెళ్ళాక లాకర్ తీసుకున్నాము. వెంటనేనండి, హాఫ్ అన్ అవర్లోనే మాకు లాకర్ ఇచ్చేశారు. ఖాళీగా ఉంది కదా అందుకని. అండ్ మ్యాక్సిమం కొంతమందికి రూమ్స్లోనే ఉంటారు కనుక ఖాళీగానే ఉన్నది.
లోకర్ తీసుకున్నాక మా వాళ్ళు ఇంకా గుండు చేయించుకొని స్నానం చేసుకొని ఇంకా స్పెషల్ దర్శనం వైపు వెళ్తున్నాం. మాకైతే సాటర్డే నైట్ 8:00కి ఉంది. బట్ అంటే 8కి ఉంది కదా, ఏం చేస్తాం 1 కల్లా ఫ్రీ అయిపోయాము అనుకుంటే ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చి ఉంటారు కదా, వాళ్ళు అన్నారు మాకు ఆ రోజు ఆ రోజుకి ఫ్రీ దర్శనానికి టికెట్ ఉంటే చాలు, టైంతో పని లేదు, ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళు అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ డేకి అయితే అలౌ చేయరు, కానీ ఆ రోజు ఉంటే మాత్రం కంపల్సరీగా అలౌ చేస్తున్నారు అన్నారు. సో అలాంటప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని, ఎందుకంటే మేము తొందరగా కానీ మాకు దర్శనం అయిపోతే కిందకి దిగి కంచి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము. యాక్చువల్గా ఇంటి దగ్గర అనుకున్నాము ఫుల్ క్రౌడ్ ఉంటుంది, కుదరదు అనుకున్నాం, కానీ అక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పాక అనిపించింది తొందరగా కానీ దర్శనం అయిపోతే చేయొచ్చు అని. ఇదంతా కూడా అంటే ఫ్రీ దర్శనం లేని వల్ల అండి, ఈ 10 days ఫ్రీ దర్శనం ఉండదంట, అంటే ఉత్తర ద్వార దర్శనమే ఉంటుందంట ఓన్లీ. ఈ 10 days, ఆఫ్టర్ 10 days ఇంకా ఫ్రీ దర్శనం స్టార్ట్ అవుతుందంటండి. సో అందుకనే ఇంత ఖాళీగా ఉంది, ఇంకా అలా నడుస్తూ ఉన్నాం. ఎన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారంటే అసలు నమ్మబుద్ధి కాదండి. అవి ఎంత గుచ్చుంటారో కూడా నాకు తెలియదండి. ఏదో వేల మీద కాదండి, లక్షలండి, చెప్తున్నాను కదా. అంటే నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళాను, వచ్చాను, చాలాసార్లు వెళ్ళానండి. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాము, కానీ ఇలాంటి డెకరేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఎందుకంటే ఫెస్టివల్స్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి. ఈసారి లక్కీగా మాకు దొరికింది కనుక వెళ్తున్నాం అంతే. ఆ ఫ్లవర్స్ చూసాక నేను అన్నా, చూడండి డాడీ ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అంటే, మా డాడీకి నాకు వాదన అసలు అక్కడ. ఆయనేమో ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటారు, అయ్యో అవి రియల్ ఫ్లవర్స్ డాడీ అని నేను అంటాను, ఆయన అంటారు ఒకటి తెంపి చూస్తాను అంటారు. మధ్యలో ఆ కోతులు చూసారా, భలే ఉన్నాయి కదా. నేనంటే నా పక్కన పోలీసులు ఉన్నారు డాడీ, అవి తెంపొద్దు, అవి నేచురల్ ఫ్లవర్స్ డాడీ, వెంకన్న స్వామికి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకున్నంత ఏముంటుంది, ఆయన అడగాలి కానీ తోటకి తోట ఇచ్చేస్తారు ఆయనకి అనేసి నేను అంటా ఉన్నాను. చాలా బాగా చేశారండి, చామంతులని, గులాబీలని, ఎన్ని రకాలోనండి. బయట అయితే చామంతి, బంతి, గులాబీ వీటితో చేశారు, అరిటాకులు ఇవన్నీ. బట్ తిరుపతిలోనండి, అక్కడ వరకు అయితే అలౌ చేయరు కదా మనకి, అక్కడైతే తిరుపతిలో అయితే అసలు ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఉంటాయా అనేలాంటి ఫ్లవర్స్ డెకరేట్ చేశారండి. నాకు తెలిసి ప్రతి ఫ్లవర్ని యూజ్ చేసి ఉంటారు. నేను కొంతవరకే వీడియో తీశాను, తర్వాత ఇంకా అలౌ చేయరు కదా, అదే ఫోన్స్ తీసుకుంటారు కదా. మేము రిటర్న్ వచ్చే టైంకి ఇలా ఉయ్యాల సేవ అంటారు కదా స్వామివారికి, ఇలా చేస్తున్నారు. ఇదైతే నేను సో మెనీ టైమ్స్ చూసానులేండి, ఎందుకంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది కనుక ఈ సేవ అయితే నేను ఎవ్రీ టైం చూస్తూనే ఉన్నాను. అది చూసేసి ఫోన్ తీసుకొని ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తారు కదా స్వామివారికి, ఇంకా అలా ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటే మా వారు అన్నారు, లేదు గుర్తుగా ఉంటుంది అంతా వీడియో తీసుకుందామని. ఎందుకంటే ఆ ఫ్లవర్స్తో డెకరేషన్ అట్లా ఉందండి. అసలు అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత అందంగా చేశారండి. తిరుమల అంటే తిరుమల లాగే ఉంది, అండ్ కొంచెం ఖాళీగా కూడా ఉంది కనుక మేమంతా తిరగగలిగాం. అసలు అనుకోలేదండి మాకు ఈ ఉత్తర ద్వార దర్శనం దొరుకుతుంది అనేసి. ఆ ఉత్తర ద్వారం కూడా అసలు ఆ ద్వారంలో గోడ ఎక్కడ కనిపించదండి. అంటే ఆ గోడను కూడా కవర్ చేసేసి ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఇంకా దాంట్లో లైటింగ్స్ పెట్టి, అబ్బా ఉత్తర ద్వారం అంటే ఉత్తర ద్వారంలానే ఉంటుందండి. నేను అనుకున్నాను ఇంకా, అమ్మా ఈ జన్మకి ఇంక ఇది చాలురా బాబోయ్, ఏమి కరుణించారు స్వామి అని అనుకున్నాను. అంటే మనకి ఇప్పుడు ఏవో చిన్న చిన్న గుడులు అంటే ఓకే, కానీ పెద్ద పెద్ద టెంపుల్స్లో మనకు అలాంటి ఉత్తర ద్వారం దర్శనం అంటే కష్టం అండి, కుదరదు. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే కానీ మనకైతే అస్సలు కుదరదండి. మేము నడుస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చారు, ఆవిడకి ఒక 65 years అట్లా ఉంటాయేమో. ఆవిడైతే ద్వారం ఇలా దాటారు, ఏడ్చేస్తూ ఉన్నారు పాపం ఆవిడ. స్వామి నన్ను కరుణించారా, ఇంక ఈ జన్మకు నాకు ఇది చాలు, ఈ ఉత్తర ద్వారంలో నడుస్తున్నాను నాకు ఇంకా చాలు అని. మేమైతే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాము. ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడ్చేస్తూ ఉంది ఇంకా ఆవిడ. నిజంగానండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేను, ఇంకా మాటల్లో అయితే చెప్పలేను. చాలా బాగుందండి. అంటే లైటింగ్స్ అవనియండి, ఫ్లవర్స్ అవనియండి, చుట్టుపక్కల డెకరేషన్ అవనియండి, అంటే మొబైల్ డేటా అయిపోతుందేమో అంతా కవర్ చేసేటప్పటికి.
అంత ఎక్కువ డెకరేట్ చేశారండి. అసలు అంటే మన కళ్ళు సరిపోవనమాట. ఇంకో 2, 3 కళ్ళు అప్పు తెచ్చుకుంటే బావుండు అనిపించేలా చేశారు. చాలా బావుందండి. నేనైతే ఫస్ట్ టైమ్ అసలు ఇన్ డెకరేషన్ అంటే ఎక్కడ చూస్తాంలేండి. లైట్ సెట్టింగ్, లైట్ డెకరేషన్ అంటే ఓకే. ఎందుకంటే ఉత్సవాలు చేస్తుంటారు గదా! సో, అక్టోబర్‌లో వెళ్ళేటప్పుడు ఉత్సవాలు అయిన తర్వాత అక్టోబర్‌లో స్వామివారి దర్శనానికెళ్తే లైట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవైతే నేను చూసాను. కానీ ఇట్లా ఉత్తర ద్వారం అనేది ఫస్ట్ టైం. అక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ అనేది గూడా ఫస్ట్ టైమేనండి. తిరుమలకి ఆపోజిట్‌లో చిన్న సెట్ వేశారు. అంటే లోన స్వామివారు ఎట్లా ఉంటారో అలా పెట్టేసి మొత్తం ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసి వేశారు. కానీ ఇంకా టైం అయిపోతుందని ఇంక వెళ్ళలేకపోయాము. మా వరకంటే వెళ్ళుండేవాళ్ళం గానీ, మా డ్యాడీకి పాపం కాళ్ళు నొప్పులు, ఇంక నేను నడవలేను, నా వల్ల కాదు అని అంటే ఇంకా సర్లే అనేసి ఇంకా వచ్చేసామండి. కానీ ఆ సెట్‌లో కూడా చాలా బాగా డెకరేట్ చేశారంట. వచ్చిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇంకా మా డ్యాడీకి కుదరట్లేదు అనేసి ఇంకా మేము నడుచుకుంటూ అట్లా ముందుకు వెళ్తా ఉన్నామండి. మేమైతే ముందే ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాము. అప్పటికప్పుడైతే రిజర్వేషన్ దొరకదని ముందే మేము ట్రైన్ రిజర్వేషన్ చేసేసుకొని వెయిట్ చేసామన్నమాట. సో, ఆ రోజుకే సాటర్డేకి అంటే వైకుంఠ ఏకాదశి నెక్స్ట్ డే సాటర్డేకే వేద్దాము అని. ఆ రోజు మేబీ మనకి ఆ స్పెషల్ దర్శనం దొరికేసిందనుకోండి, ట్రైన్ టికెట్స్ దొరకవు కదండీ. జస్ట్ ఒక 15 డేస్, 5 డేస్ కంటే ట్రైన్ టికెట్స్ దొరకవు కదా! మేబీ స్పెషల్ దర్శనానికి దొరకకపోతే టికెట్స్ క్యాన్సిల్ చేయొచ్చు అనేసి మేమైతే 3 మంత్స్ ముందే ట్రైన్ టికెట్స్ అయితే చేసి పెట్టుకున్నాం. అండ్ లక్కీగా మాకు ఆ రోజు ఇంకా దొరకదని వదిలేసామండి. బట్ చూస్తే సాటర్డే నైట్ 8:00 అయితే మాకు ఉత్తర ద్వార దర్శనం అయితే దొరికింది. చెప్పాను కదా, అసలు ఇంక నేను చెప్పలేనండి. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అండ్ ఈ టైంలో మా డాడీని పట్టుకుని వెళ్ళడం నాకు ఇంకా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఒక ఏజ్ వచ్చేసాక వాళ్ళని కొంచెం ఇట్లా గుళ్ళకి తిప్పితే మనకి కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మా మమ్మీ అయితే పాపం మిస్ అయిపోయారు. ఆయనకి దేవుళ్ళు అంటే చాలా పిచ్చి అండి. అసలు పూజలన్నా దేవుళ్ళన్నా ఇంకా అంతా సెట్ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా అన్నీ తిరుగుదాము అనేటప్పటికి ఇంకా ఆవిడే లేకుండా అయిపోయారు. సో, మేము ఇంకా అదే అనుకుంటాము. ఇంకా అట్లీస్ట్ డాడీనైనా కొంచెం గుళ్ళకి ఇట్లా వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్దాము అనేసి. చూస్తున్నారు కదా ఎట్లా పెట్టారో, సెట్టింగ్స్ అయితే సూపర్‌గా అయితే చేశారండి. ఇంక అలా ముందుకు వెళ్తా ఉంటే కోనేరు ఉంటుంది కదా స్వామివారిది, అది కూడా అలానే డెకరేట్ చేశారండి. చాలా నీట్‌గా చేశారు. బట్ ఒకటి తెలుసా అండి, తిరుపతిని కాస్త కూస్తో డస్ట్ వేసి పాడు చేసేది మనమేనండి. ఒక్కళ్ళకి కూడా నీట్‌నెస్ ఉండదండి. అస్సలు ఉండదు. ఇంకా చెప్పలేనులేండి. ఏమన్నా సరే మనమే కదా, వినేవాళ్ళు కూడా బాధపడతారు. కానీ మనమేనండి పాడు చేస్తూ ఉంటాం. ప్రసాదాలు డే అండ్ నైట్ ప్రసాదాలు పెడుతున్నారు. తినేసి ఆ కప్స్ కాస్త డస్ట్‌బిన్‌లో వేసిస్తే ఏంటి చెప్పండి? అడుగడుగునా డస్ట్‌బిన్ ఉంటుంది. లేదు, ఎక్కడ నించొని తింటాం అక్కడే పడేస్తాం. పాడు చేసింది ఇంకెవరండి? ఏమన్నా అంటే గవర్నమెంట్ చూసుకోలేదు. ఏం చూసుకుంటుందండి గవర్నమెంట్? మనం తినే కప్పులు కూడా తీసుకొని వెళ్ళి డస్ట్‌బిన్‌లో వేయలేదు కదండి. మినిమం కామన్ సెన్స్ ఉండాలండి మనకి. తిన్నాము, తిరుపతి లాంటి ఆలయంలో అదంతా పాడు చేయకూడదు. మళ్ళీ డైరెక్ట్ నీట్‌గా తీసి డస్ట్‌బిన్‌లో వేయాలని. అలా ఏముండదండి. చాలామంది పాడు చేసేస్తారండి. ఇంకేం చేయలేము ఇంకా. సో, ఇది అండి అన్నిట్లికంటే ఇది స్పెషల్ ఏంటంటే స్వామివారిని ఆ రోజు ఆ మాడ వీధులు అంటారు కదా, అక్కడ ఊరేగించారు. నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదండి. ఇది చూస్తే ఇంక అలాగా అయితే నేను ఇంక ఉండిపోయాను. నిజంగా అండి చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా చూసాను. అంటే ఉయ్యాల సేవ చూస్తుంటాను. తిరుపతి దర్శనం అయ్యి ఈవినింగ్ టైం బయటకు వచ్చేటప్పుడు స్వామివారికి ఉయ్యాలు ఊపుతారు దీపాలు పెట్టి. అది నేను చూశాను చాలాసార్లు. బట్ ఆ మాడవీధిలో స్వామివారిని ఇలా ఊరేగించడం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. అండ్ నాకు తెలిసిన ఆడవాళ్ళు స్వామివారికి హారతులు కూడా ఇస్తున్నారు ప్లేట్లలో పెట్టేసి. అప్పుడు అనిపించింది, అయ్యో తెచ్చానన్నా కాదురా బాబోయ్ అని. కానీ తెలియదు కదండి. మేబీ అంటే రోజు తిప్పుతారని కూడా నాకు తెలియదు. మేబీ ఈ వైకుంఠ ఏకాదశి 10 డేస్ తిప్పుతారో లేకుంటే ఎవ్రీడే ఇట్లా స్వామివారిని తిప్పుతారో అనేది అయితే నాకు తెలియదు నిజంగానే. లాస్ట్‌కి అయితే స్వామివారిని చూశాను. హ్యాపీగా అనిపించింది. అందరం హ్యాపీ అండి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చి ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూసుంటే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.